दुनिया की थर्ड लार्जेस्ट इकोनॉमी बनते देखेंगे। From fourth largest economy, we are going to reach another 2 years' time, third largest economy. ప్రజెంట్ మన ఇండియా ప్రపంచంలో 4th లార్జెస్ట్ ఎకానమీగా నిలబడింది. ఒక అద్భుతమైన ఎకనామిక్ జర్నీలో ఉంది. ముందుగా అసలు ఎకానమీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎకానమీ అంటే ఒక సిస్టమ్ లాగా. ఇది మనలాంటి ఇండివిజువల్స్, కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యి గూడ్స్ అండ్ సర్వీస్ని తయారు చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అండ్ జనాలు వాటిని వాడటం. దీన్నే ఎకానమీ అంటారు. ఎకనామిక్ గ్రోత్ని మెజర్ చేయడానికి చాలా ఇండికేటర్స్ యూస్ చేస్తారు. లైక్ జీడిపి పర్ క్యాపిటా, ఇన్కమ్ పర్ క్యాపిటా, ఇన్ఫ్లేషన్ అండ్ రెసెషన్. ఈ ఇండికేటర్స్ బేస్ చేసుకొని ఆ కంట్రీ యొక్క ఎకానమీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని అనలైజ్ చేస్తారు. ఈ ఎకానమీ గ్రోత్ ఉంటే జాబ్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ అల్టిమేట్లీ పీపుల్స్ లైఫ్ బెటర్ అవుతాయి. మన ఇండియా రీసెంట్గా జపాన్ని బీట్ చేసి 4th లార్జెస్ట్ ఎకానమీగా నించుంది. కానీ ఫ్యూచర్లో అలాగే యూఎస్ అండ్ చైనాని బీట్ చేయగలదా? కనీసం టాప్ 2-3 పొజిషన్స్లోకైనా చేరగలదా? వీటి మీద క్లియర్గా తెలుసుకుందాం. సెక్షన్ 1, ఇండియాస్ కరెంట్ ఎకనామిక్ స్టాండింగ్. 2025లో ఇండియా జీడిపి $4.9 ట్రిలియన్ చేరింది. జపాన్ని ఓవర్టేక్ చేసి 4th పొజిషన్లో నిలబడింది. 3rd పొజిషన్లో జర్మనీ $4.74 ట్రిలియన్ ఉంది. 2nd పొజిషన్లో చైనా $19.2 ట్రిలియన్ అండ్ ఫస్ట్ ర్యాంక్లో యూఎస్ $30.5 ట్రిలియన్ తో ఉంది. వీటితో కంపేర్ చేసుకుంటే మేబీ జర్మనీకి మన ఇండియాకి అంత దూరం లేకపోవచ్చు, కానీ చైనా మనకి దగ్గర 5 times గ్రో అయి ఉంది. యుఎస్ఏ అయితే ఏకంగా 7 times పైన గ్రో అయి ఉంది. ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే ఇండియా లాస్ట్ 10 yearsలో $2.1 ట్రిలియన్ యాడ్ చేసుకుంది. ఇంకా డెవలప్డ్ కంట్రీస్ మనకన్నా తక్కువగా పెరిగాయి. ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ ప్రకారం ఇండియా 2027లో జర్మనీని ఓవర్టేక్ చేసి 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ఎక్స్పెక్టేషన్స్ చేస్తుంది? ఎందుకంటే మన ఇండియాకి స్ట్రాంగ్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఉంది, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో. డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే మన దేశంలో ప్రజలు కొన్న గూడ్స్ అండ్ సర్వీసెస్. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఒక టీవీయో, మొబైలో లేదంటే క్లోత్స్ కొన్నా, ఆర్ఎల్స్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిన్నా, ఒక సెలూన్ షాప్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకున్నా, ఇవన్నీ కూడా డొమెస్టిక్ కన్సంప్షన్ కిందకు వస్తాయి. ఎందుకంటే మీరు ఎయిదర్ ఒక విధంగా కాకపోయినా ఇంకో విధంగా అయినా ఈ ఎకానమీలో హెల్ప్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ రిఫార్మ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. గవర్నమెంట్ రిఫార్మ్స్ అంటే రూల్స్ అండ్ సిస్టమ్స్ని ఈజీ అండ్ ఎఫెక్టివ్గా మార్చడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం. వీటి వల్ల కూడా ఎకానమీకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిజిటల్ ఎకానమీ ఎక్స్పాన్షన్. డిజిటల్ ఎకానమీ అంటే ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ బేస్ చేసుకొని జరిగే బిజినెస్ అండ్ సర్వీసెస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ యాప్స్, ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. అయినా మీరు ఈ పాటికే కనిపెట్టి ఉండాలి, ఈ మధ్య చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా ఫోన్పేలు, పేటిఎంలు అండ్ జనాలు కూడా స్మార్ట్ ఫోన్స్ బాగానే వాడుతున్నారు. దీన్నే డిజిటల్ కన్జంప్షన్ అని అంటారు. సో ఈ గ్రోత్ ఇంజిన్స్, రూరల్ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిజిటల్ పవర్ వల్ల ఇండియా ముందుకు బాగా వెళ్తుంది. కానీ ఎంత బేగా వెళ్తుంది, అది కూడా జర్మనీ అండ్ చైనాని ఎలా ఓవర్టేక్ చేస్తుంది, వీటి కోసం ఈ సెక్షన్లో చూద్దాం. సెక్షన్ 2, గ్రోత్ రేట్స్ అండ్ ప్రొజెక్షన్స్. ఇండియా ఇప్పుడు ఎకనామిక్ రేస్లో ఫాస్ట్గా పరిగెడుతుంది. లాస్ట్ ఫిజికల్ ఇయర్లో మన దేశం 6.5% గ్రోత్ని రికార్డ్ చేసింది. ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేస్తుంది. ఈ గ్రోత్కి సపోర్ట్ చేసిన మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే స్ట్రాంగ్ రూరల్ డిమాండ్, స్టేట్ గవర్నమెంట్ స్పెండింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రివైవల్ అండ్ ఇక్కడే మనకి ఇంకో హైలైట్ పాయింట్ కూడా ఉంది, లో పర్ క్యాపిటా ఇన్కమ్. మనం జీడిపిలో 4th పొజిషన్లో ఉన్న పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా తక్కువగా ఉంది. 2025కి అరౌండ్ $2,880 ఉంది. అసలు ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? ఒక దేశంలో టోటల్ జీడిపిని అక్కడ ఉన్న పాపులేషన్తో డివైడ్ చేస్తే ఒక వ్యక్తికి వచ్చే సగటు యావరేజ్ ఇన్కమే ఈ పర్ క్యాపిటా ఇన్కమ్. సో మన ఎకానమీ 4th ర్యాంక్లో ఉన్న పర్ పర్సన్ ఇన్కమ్ మాత్రం తక్కువ ఉంది. మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే 2025లో యుఎస్ పర్ క్యాపిటా ఇన్కమ్ అరౌండ్ $90,000 ఉంది. చైనాది అరౌండ్ $13,000 ఉంది. మన ఇండియా ఇంకా $2,880 రేంజ్లోనే ఉంది. అంటే ఇంకా మనకి ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఐఎంఎఫ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియా 2025లో 6.2% గ్రోత్ రేట్ అచీవ్ చేస్తుంది అని అంటుంది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం, స్ట్రాంగ్ పాలసీ సపోర్ట్ ఇవ్వడం అండ్ గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ వచ్చినా కూడా గ్రోత్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఇండియాకి స్ట్రాంగ్ ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇండియా జీడిపి ఈ ఇయర్ 2025 జనవరి టు మార్చ్ క్వార్టర్లో 7.4% గ్రో అయింది. ఎక్స్పెక్టేషన్స్ని మించి రీచ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలంటే 2024 to 25లో ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ గ్రోత్ రేట్ 2.8% ఉంటే మన ఇండియా మాత్రం 6.2% గ్రోత్ రేట్తో పెరుగుతుంది. అంటే వరల్డ్ ఎకానమీ 2nd గేర్లో ఉంటే మన ఇండియా మాత్రం 4th గేర్లో రేస్ కార్లా వెళ్తుంది.
కానీ ఈ ఫోర్త్ గేర్లో ప్రజెంట్ వెళ్ళినా ఇండియాకి లాంగ్ రన్లో సస్టైన్ అవ్వడం ఇప్పుడు ఒక మెయిన్ టాస్క్. అలా వచ్చిన డౌటే, ఇండియా యూఎస్ని చైనాని ఓవర్టేక్ చేయగలుగుతుందా? అండ్ గైస్, ఆ పార్ట్ కోసం చెప్పే ముందు వీడియో ఎంతవరకు చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ మీకు ఇంకా ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇంకా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సెక్షన్ 3, కెన్ ఇండియా సర్పాస్ ద యూఎస్ అండ్ చైనా? ఇండియా గ్రోత్ని చాలా మంది ఎక్స్పర్ట్స్ నెక్స్ట్ సూపర్ పవర్ లాగా చూస్తున్నారు. కానీ యూఎస్ అండ్ చైనాని క్రాస్ చేయాలంటే స్పీడ్ మాత్రమే సరిపోదు, గ్రోత్ పెద్ద రేంజ్లో ఉండాలి. అండ్ అది కూడా లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వాలి. ఫస్ట్ మనం యూఎస్ అండ్ ఇండియా కంపారిజన్ చూద్దాం. యూఎస్ ఎకానమీ రీసెంట్ 2025కి $30.5 ట్రిలియన్ ఉంటే మన ఇండియా $4.2 ట్రిలియన్ ఉంది. యూఎస్ ఇన్నోవేషన్స్, డిఫెన్స్, గ్లోబల్ ఫినాన్స్ అండ్ హైటెక్ డొమైన్స్లో డామినేట్ చేస్తుంది. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా యూఎస్ కంపెనీసే. షార్ట్ టర్మ్లో అమెరికాని ఓవర్టేక్ చేయడం చాలా కష్టం. అదే లాంగ్ టర్మ్లో మనకు పాసిబుల్ ఉంది. బట్ మన ఇండియా ఆ 7-8% గ్రోత్ కన్సిస్టెంట్గా చూపించాలి, అప్పుడే కుదురుతుంది. అదే ఇండియా వర్సెస్ చైనా చూసుకుంటే చైనా జీడిపి $17.2 ట్రిలియన్ ఉంది. నియర్లీ మనకన్నా 5 టైమ్స్ పైన గ్రో అయి ఉంది. కానీ ఇక్కడ చైనాకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే పాపులేషన్ ఏజింగ్, అంటే వాళ్ళ యావరేజ్గా పాపులేషన్ అందరూ 39 ఇయర్స్కి దగ్గరలోనే ఉన్నారు. అండ్ వాళ్ళ లేబర్ కాస్ట్ కూడా పెరిగాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ మధ్య వాళ్ళది స్లో అయ్యింది. అదే మన ఇండియా చూసుకుంటే మన యావరేజ్ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. అంటే మన ఇండియాలో ప్రజెంట్ యంగ్స్టర్స్ చాలా హైగా ఉన్నారు. అండ్ మన లేబర్ కాస్ట్ కూడా చాలా లోగా ఉంటాయి. అండ్ మేజర్లీ టెక్ అడాప్షన్ వైడ్గా జరుగుతుంది మన ఇండియాలో. సో ఈ యంగ్ పాపులేషన్ అండ్ కాస్ట్ అడ్వాంటేజ్ వల్ల ఇండియా యూఎస్ని ఓవర్టేక్ చేయడం కన్నా రియలిస్టిక్గా మాట్లాడితే చైనాని బీట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఇండియా అరౌండ్ 2014లో జీడిపి ర్యాంకింగ్లో 10th పొజిషన్లో ఉంటే ఇప్పుడు 4th పొజిషన్లో ఉంది. 2027లో 3rd పొజిషన్కి రీచ్ అవ్వచ్చు అని కూడా అంటున్నారు. ఈ గ్రోత్ స్పీడ్ని గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా తక్కువ దేశాలే అచీవ్ చేశాయి. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఇండియా ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్లో ఉంది. 4th లార్జెస్ట్ ఎకానమీ ఉన్న కంట్రీ. కానీ గ్రోత్ స్పీడ్ చూసుకుంటే ఫ్యూచర్లో టాప్ 3కి వెళ్ళడం మాత్రమే కాదు, టాప్ 2 ఆర్ ఈవెన్ నెంబర్ 1 కూడా పాసిబుల్ అని అనలిస్ట్ చెప్తున్నారు. ఏం చూసి చెప్తున్నారంటే మీరు ఎంతవరకు చూసినవి. లాస్ట్ 10 ఇయర్స్లో ఇండియా 10th పొజిషన్ నుంచి 4th పొజిషన్కి వచ్చింది. ఐఎంఎఫ్ ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ 6.2% to 7% రేంజ్లో ఉంది. అదే వరల్డ్ యావరేజ్ జస్ట్ 2.8% ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువగా ఉంది. 2025లో అరౌండ్ $2,880 ఉంది. ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో జర్మనీని ఓవర్టేక్ చేసి 3rd ప్లేస్కి కూడా ఎంటర్ అవుతుంది అని అంటున్నారు. సో ఈ రీజన్స్ వల్ల ఇండియా ఎదిగే అవకాశం చాలా ఉంది అని అంటున్నారు. ఆల్ రైట్, ఈ స్పీడ్లో ఇండియా ముందుకు వెళ్తుంది. కానీ ఇంకా ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్గా ఎదగాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద ఫోకస్ చేయాలి. యూత్కి ప్రాపర్ స్కిల్స్ ఇచ్చి జాబ్స్ పెంచాలి. ఫ్యాక్టరీస్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెంచాలి. అండ్ రోడ్స్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ లాంటివి ఫాస్ట్గా ఇంప్రూవ్ చేయాలి. ఇలా చేసినప్పుడే ఇండియా గ్రోత్ లాంగ్ టర్మ్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.